అండి, నేను మీ జయరాజ్. ఇవి మన ఓల్డ్ ఎసిల్స్ రేజెసిక్స్ అండి ఇవి. సో మనం పిల్లలు ఎలా పెంచాలి అని స్టార్టింగ్ నుంచి చూపించాలని ఒకటి స్టార్ట్ చేశాను మీకు. అది మన దగ్గర ఇప్పటి నుంచో కోళ్ళు ఉంటున్నాయి, పెద్దగా అవుతున్నాయి. వాటిని వితౌట్ వ్యాక్సినేషన్లో అప్పుడప్పుడు కొంచెం చూపిస్తున్నాము, ఇలా చేయండి అలా చేయండి అని. కానీ ఫస్ట్ నుంచి కూడా ఏది వీడియో చూపించలేదు. సో డే 1 నుంచి మనం ఎలా పెంచితే మనకి మోర్టాలిటీ లేకుండా, ఏదో ఒకటి కూడా చనిపోకుండా ఎలాగా బతికించుకోవచ్చు అన్నీ కూడా అని చెప్పేసి, మనకి ఏదైనా ఫిజికల్ డ్యామేజ్ అయితే తప్పండి, అలాంటి డిసీజ్కి కూడా లొంగకుండా ఎలా బతికించుకోవాలి అని చెప్పేసి ఈ ఒకటి స్టార్ట్ చేశాను. ఇది ఈ వీడియో అంటే ఈ చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు కూడా, సంవత్సరం వరకు కూడా ఎవ్రీ మంత్ మీకు ఈ వీడియోస్ పెడుతూనే ఉంటాం. సో వ్యాక్సినేషన్ లేకుండా, మెడిసిన్ లేకుండా మనకి ఎలా పెంచాలనేది నేచురల్ మెథడ్లో మనకు తెలుస్తుంది. ఇమ్యూనిటీ కూడా వాటికి ఎలా పెరుగుతుంది, మనం దానికి ఎలా పెంచాలో కూడా మనకు కూడా కొంచెం అవగాహన ఉండాలి. ఇవి చూడండి, డే 1 నుంచి ఇప్పుడు 20 డేస్ అయినాయి. డే 1 నుంచి మనకి ఇందులో ఇవి 20 పిల్లలు ఇవాళ చుట్టూ పెట్టేసి, ఇందులో వరి పొట్టు ఉంటుంది కదా, అది వేసి లోపల ఫీడ్ కానీ, దానికి రిమైనింగ్ వాటర్ కానీ, గ్రీన్ ఆకుకూరలు కానీ ఏదైనా సరే లోపలికే ఇస్తాము. ప్లస్ ఇంకేంటంటే, అది నైట్లో పడుకోవడానికి ఒక కర్ర కూడా పైన మధ్యలో ఉంది కదా కార్నర్లో, సో అక్కడ కూడా ఒకటి సెట్ చేసాము. అది నైట్లో మనకి ఎక్కి పైన ఉంటాయండి అవి. వీటి రెట్లు మట్టిలో కలవకూడదు, మెయిన్ రెట్లు. ఇవి కొంచెం పెద్ద అయ్యే వరకు కూడా రెట్లో కలవడం వల్ల ఎవరైనా కంపేస్ పెట్టారనుకోండి, రెట్లు అక్కడే వేసేసి వీటికి డిసీజులు అటాక్ అయిపోతుంటాయి. వీటికి డిసీజులు అటాక్ కాకుండా ఉండాలంటే ఇంకా మనం మెయిన్ కేర్ తీసుకోవాల్సింది, వీటిలో రెట్ట కానీ, వీటిలో ఫీడ్ కానీ, వీటిలో వాటర్ కానీ, వీటిలో పెట్టిన వాటర్ కానీ డైరెక్ట్ మట్టిలో కలవకూడదు. ఎందుకంటే మళ్ళీ మట్టిలో అక్కడే ఉన్న ప్లేస్లోనే దూకునివి వాటి వేసిన రెట్లు అవే తినడం, రెట్లతో కలిసిన మట్టి ద్వారా వచ్చిన ఫీడ్ అందులో కలిపితే అది మళ్ళీ అదే తినడం, ఇవన్నీ చేసి ఇవి ఎఫెక్ట్ అవుతాయి. చిన్నపిల్లలకి వీటికి ఇమ్యూనిటీ పవర్ అసలు ఏముండదు, జీరో అని చెప్పొచ్చు. మీరు బాయిలర్ పిల్లలు, కోడి పిల్లలు అలాగో, ఫారం కోడి పిల్లలు అలాగో, ఈ పందెం కోడి పిల్లలు కూడా, మన ఓల్డ్ ఎసిల్స్ పిల్లలు కూడా చిన్నపిల్లలే. అన్నీ 0 నుంచి మాత్రమే ఇమ్యూనిటీ స్టార్ట్ చేస్తాయి డెవలప్ చేసుకోవడం. సో చిన్నప్పుడే మనం వీటిని వదిలేసామనుకోండి, అప్పుడు వీటికి ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉంటుంది, ఆటోమేటిక్గా డిసీజ్ అటాక్లు అనేవి ఈజీగా అయిపోతాయి. సో అలా జరగకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా కేర్ తీసుకోవాలండి. వీటికి ఎలాంటి డిసీజ్లు అటాక్ కాకుండా మనం జాగ్రత్తలు తీసుకోగలిగితే 100% పిల్లల్ని బతికించవచ్చు. ఎవ్రీ మంత్ వీడియోస్ ఇలా పెడుతూ ఉంటాను. వీటిని ఎలా ఎదుగుతున్నాయో చూపిస్తాను మీకు.